ప్రార్థనా ఉద్యమం అనేటువంటి ఈ కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ నామం పరిశుద్ధపరచమనుగాక, నీ చిత్తం ఇక్కడ జరుగునుగాక. ఈ లైవ్ ప్రోగ్రామ్ను చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఎదురు చూస్తుండగా ప్రభా, వారిని మీరు తాకండి, దర్శించండి అయా. లైన్ కలవడానికి మీరు కృప చూపండి. కలవని వారికి సైతం మీరు గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. నీ ప్రభావము ఈ లైవ్ ద్వారా అనేకులకు తాకున్నట్లు, నీ శక్తి అనేకులకు నింపబడినట్లు, నీ కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు అనేక మందికి జరిగించిన ఆయన గొప్ప విశ్వాసం వాళ్ళు నింపమని అయా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అయా, సహాయం చేసి మీరే ముందు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానించుకున్న తర్వాత మనం లైవ్ కాల్స్ తీసుకుందాం. ఈరోజు ఉపవాస ప్రార్థన 40 days ప్రేయర్ చేయబోతున్నాం. కొన్ని కార్యాలు ఎంత ప్రార్థన చేసినా కొన్ని కార్యాలు జరగనప్పటికీ అసలు యేసుప్రభువు వారు ఏం చెప్తారంటే, మీలో ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండని చూసి సముద్రంలో పడవేయమంటే అది ఖచ్చితంగా పడుతుంది, మీకు అసాధ్యమైనది ఏది లేదు అని యేసుప్రభువు వారు చెప్పారు. ఆవగింజంత విశ్వాసముకే అంత శక్తి ఉన్నది. మరి ప్రార్థనకు యేసయ్య ఏం చెప్పారంటే, మీకు అసాధ్యమైంది లేదు. మరి ఉపవాస ప్రార్థనకి ఏంటంటే ఎంత శక్తి ఉన్నదంటే చూద్దాం. మార్కు సువార్త యేసుప్రభువు ఏం చెప్పారంటే 9వ అధ్యాయము 29వ వచనం. ఒక దెయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేకపోతారు. వెళ్ళగొట్టపోయినప్పుడు వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఎందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయాము? మీరు వెళ్ళగొట్టారు, మేము వెళ్ళగొట్టలేకపోయాం, మేము ఎందుకు చేయలేకపోయాం అని వారు వచ్చి యేసుప్రభువుని అడుగుతారు. ఈరోజు విశ్వాసం ఏందో తెలుసా? యేసు అన్ని కార్యాలు చేస్తాడు, ఆయన చేయగలడు, ఆయన చేయిస్తాడు. కానీ శిష్యులు వచ్చి అడిగారు ఆయన్ని, మేమెందుకు చేయలేకపోయామో, నీ ప్రార్థన ఎందుకు అన్ని కార్యాలు జరగటం లేదు? నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసము ద్వారా ప్రతి ఒక్కటి నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అనేది క్వశ్చన్ వేసుకోవాలి. నీకు క్వశ్చన్ వేసుకుంటే కాదు, నువ్వు దేవుని అడగాలి. ఎందుకు ప్రభా నా విశ్వాసం ద్వారా కార్యాలు ఎందుకు జరగటం లేదు? నేను ఎందుకు వేరే వాళ్ళ విశ్వాసం ద్వారా ఆధారపడాలి? వాళ్ళు ప్రార్థన చేస్తే జరుగుతుందేమో, వీళ్ళు ప్రార్థన చేస్తే జరుగుతుందేమో అనే విశ్వాసం చూపుతున్నావు. కానీ మరి నీ ప్రార్థన నువ్వు ఎందుకు జరగదు? నీ ప్రార్థనకి జరగటం లేదని వదిలేసావా? చేసావు కానీ జరగటం లేదని వదిలేసి వేరే వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తే జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? మంచిదే, బట్ కానీ నీ విశ్వాసాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు? నీ విశ్వాసాన్ని నువ్వు ఎందుకు పెంచుకోలేకపోతున్నావు? నీ విశ్వాసము ద్వారా ఎందుకు ఇంత గొప్ప కార్యాలు నువ్వు జరిగించాలి? యేసుప్రభువు వారు చెప్తున్నా చూడండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నాడు దేవుడు. నువ్వేమో వేరే వాళ్ళ విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నావు. కరెక్టే, మంచిదే, ఆ దైవజనులు వారి విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు, కరెక్టే. కానీ మరి వాట్ అబౌట్ యువర్ ఫెయిత్? నేను ఏ పార్టీ వాడినండి? దేంట్లోనే తగ్గించుకో, కానీ ప్రభువునికి ఇచ్చిన విశ్వాసంలో తగ్గించుకోవద్దండి. చూడండి, శిష్యులు వచ్చి యేసుని అడుగుతున్నారు, మేమెందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఏం చెప్పారు చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యం. ప్రార్థన చెయ్యాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. గత 2 days నుంచి మేము ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశాం. అనేకుల కొరకు, మా కొరకు, అనేకుల కొరకు స్టార్ట్ చేస్తున్నాం. అందరి కొరకు. అనేక మంది ప్రార్థనలు బంధకాల్లో ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తుంటే, ప్రభువా ఏం చేయాలి వీరి ప్రార్థనలు, వాళ్ళ సమస్యలు తీరాలంటే ఏం చేయాలి అంటే ఫాస్టింగ్ ప్రేయర్.
యేసుప్రభువారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే చూడండి, ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యం. ఫాస్టింగ్ పేరుకునేటువంటి శక్తి ఏంటంటే మరి దేని వలన జరగనివి ఉపవాస ప్రార్థన వల్ల జరుగుతాయి. అందుకే ఈ ఫాస్టింగ్ పేరు మేము ఎవ్రీ ఇయర్ పెడతాం. ఇయర్ కూడా కండక్ట్ చేస్తున్నాం. మీరు నెంబర్లు నోట్ చేసుకోండి. ఆ 2 నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబర్ తగలకపోయినా ఇంకో నెంబర్ నోట్ చేసుకోండి. మీ సమస్యను, మీ పేరు, మీ సమస్య, మీ ప్రాబ్లం, మీ ఊరు, మీ డీటెయిల్స్ SMS ద్వారా పంపించండి. వాట్సాప్ కాదు, SMS ద్వారా మీరు పంపించండి. పంపితే మేము రాసుకుంటాం, ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాం. మీరు చేయాలి ఫాస్టింగ్ ప్రేయర్. నాతో కలిసి మీరు చేద్దాం, మనందరం కలిసి చేద్దాం ఫాస్టింగ్ ప్రేయర్. మీ సమస్య ఈరోజు ఎన్ని రోజుల నుంచి కార్యం జరగట్లేదో, పోవటం లేదో, మరి దేని వలన జరగనటువంటి కార్యం ఉపవాస ప్రార్థనకు ఇంత గొప్ప శక్తి ఉన్నదని ప్రభు ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. మరి ఎలా చేద్దాం ఈ ఉపవాస ప్రార్థనలు చూద్దాం. చూడండి, ఉపవాస ప్రార్థనల ఎలా చేయాలి అంటే కేవలం ఆహారం మానేస్తే ఫాస్టింగ్ పేరు కాదండి. చాలామంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ పేరు అని ఆహారం ఒకటి మానేస్తారు. ఆహారం ఒకటి మానేస్తే అది డైటింగ్ అవుతుంది, ఫాస్టింగ్ పేరు ఎందుకు అవుతుంది? ఏం చేయాలి ఫాస్టింగ్ పేర్లు అంటే చూడండి, యేసుప్రభువారు ఉపవాస ప్రార్థనలు చేశారు. చేసినప్పుడు ఆయన ఏం జరిగిందంటే ఆయన ఆహారము తీసుకోలేదు. 40 దినములు 40 రాత్రులు ఆయన ఆకలి కొనలేదు. ఆకలి కొన్న తర్వాత కూడా అపవాది ఎంత శోధించినప్పటికీ కూడా ఆయన ప్రతి శోధనను ఎదుర్కొన్నాడు, జయించాడు. హల్లెలూయా. అంటే ఉపవాస ప్రార్థనకి ఏంటంటే ఎంత శక్తి ఉందో చూడండి. నీ శోధనలు జయించే శక్తిని ఇస్తుంది, సాతాను వెళ్ళగొడుతుంది. ఇంకా గొప్పతనం ఏంటంటే యేసుప్రభువారు ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత ఆయన ఏం పొందుకున్నాడో చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం చూస్తే ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, ఫాస్టింగ్ పే చేసిన తర్వాత నువ్వు పొందుకునేది ఏంటంటే అందరూ కార్యాలు కార్యాలు కార్యాలు. ఓకే, కార్యాలు పొందుకుంటావు, కానీ ఫాస్టింగ్ పేలో నువ్వు పొందుకోవాల్సింది నీ ఆత్మకు బలం. రిసీవ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్. శరీరము బలహీనంగా ఉంది, ఆత్మ బలహీనంగా ఉంది. ఎట్లా జరుగుతాయి కార్యాలు? ఎట్లా జరుగుతాయండి కార్యాలు? శరీరము బలహీనంగా ఉన్నా నువ్వు ఆత్మ బలంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు ఆత్మ ద్వారా కార్యాలు చేస్తాడు దేవుడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది అంటే ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా నీ ఆత్మకు శక్తిని, బలమును, అభిషేకాన్ని, జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. చూడండి, యేసుప్రభువుని ఎంత శోధించినప్పటికీ కూడా ఆయన అపవాది వల్ల పడలేదు, అపవాదికి చిక్కలేదు, అపవాదికి చోటు ఇవ్వలేదు, అపవాదిని తరిమి కొట్టాడు. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో ఎదురయ్యే ప్రతి శోధన, భయంకరమైన శోధనలు ఉన్నాయి. చాలామంది ఇంట్లో చూస్తున్నాను. అప్పులు, పెళ్ళిళ్ళు కాలేదు, రోగాలు, కొట్లాటలు, దిగులు, చింత, బాధ, వేదన, రకరకాల సమస్యలు. ఒకటి కాదు, 2 కాదు. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉండాలి అన్ని కుటుంబంలోనే ఉన్నాయి. వారు ఫోన్ చేస్తుంటే చూశాను. ఎట్లా ప్రభు వీటిని ఏం చేస్తే పోతాయి? ఇవి సింపుల్ ప్రార్థన చేస్తే పోతాయా? ఉపవాస ప్రార్థన చేయి, నాతో కలిసి ఏకీవించి ఈ 4 రోజులు ప్రార్థన చేయి. ఖచ్చితంగా 40 డేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అనేక మంది గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. బలమైన కార్యాలు ఇరగబోతున్నాయి. ఒకసారి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే ఏమవుతుందంటే నీ ఆత్మకు బలము, నీ ఆత్మకు అభిషేకం వస్తుంది. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా శరీరానికి కొంతవరకు ఆహారం తగ్గించాలి. 2 times or 1 time మాత్రమే తినాలి. నువ్వు
రోజుకు 3 సార్లు తింటాం కదా మనం, కానీ 2 times ఆర్ 1 time తిని నీ ఆత్మకు ఎక్కువ ఆహారాన్ని అందించాలి. రోజంతా నీ ఆహారము, ఆత్మకు ఆహారం ఏంటంటే ఆయన వాక్యమే. ఈ వాక్యము నువ్వు ఆహారంగా భుజించాలి. ఈ ఆహారం తగ్గించు, ఖచ్చితంగా నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. చూడండి, ఈ వాక్యమే ఎంత శక్తినిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఈ ఆహారం తక్కువ తీసుకుంటున్నావు, ఈ ఆహారం మాత్రం ఫుల్గా లాగిచ్చేస్తున్నావు. ఇదేమో ఎంత ఇచ్చినా ఇది బలహీనమే అవుతుంది. కానీ అలా కాదు. ఆత్మకు ఇది ఇచ్చే ఆహారం ఏదో తెలుసా? ఆత్మకు ఇది ఎలాంటి ఆహారం అంటే జీవాహారం, జీవాన్ని ఇస్తుంది. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని నువ్వు ఎంతవరకు చదువుతావో, ఎన్ని గంటలు చదువుతావో, ఎంతసేపు చదువుతావో అంతసేపు ఈ వాక్యాన్ని చదవాల, బైబిల్ని. అప్పుడు పరిశుద్ధాత్ముడు బలంగా నీలో పనిచేస్తాడు. చూద్దాం ఒకసారి యెషయా చూస్తే ఈ ఆత్మకు ఆహారం తీసుకుంటే నువ్వు ఎలా ఉండాలి అంటే, ఫాస్టింగ్ పేరులో నీ ఆత్మకు ఆహారం తీసుకుంటూ ఉంటే నువ్వేం చేస్తావంటే ఆత్మలో బలవంతుడు అయిపోతావు. ఎంత బలవంతుడు అవుతావు అంటే, చూడండి, ఒక వ్యక్తికి మంచి మటన్, చికెన్ కావాల్సినటువంటి హెవీ ఫుడ్ ఇస్తే అతను ఫ్యాటీ మ్యాన్ లాగా తయారవుతాడు. మంచి కొవ్వుతో కూడినటువంటి ఆహారం అతనికి ఇస్తుంటే చాలా బలవంతుడైపోతాడు. అలాగే నువ్వు ఈ వాక్యంలో నువ్వు ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే బలమైనటువంటి ఆహారము. ఏది బలమైన ఆహారం అంటే కొవ్వుతో కూడినటువంటి ఆహారం చాలా బలమైనది, చాలా శక్తినిస్తుంది. ఆహారం తీసుకుంటే నువ్వు ఆత్మలో బలవంతుడు అవుతావు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథంలో చూస్తే గనక ఈ ఆహారము ఈ 40 రోజుల్లో చాలా తీసుకోవాలి. నువ్వు చాలినంత తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆ దినమున మీ భుజముల నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరక్కొట్టబడును. హల్లెలూయా. నీ కుటుంబంలో బారులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. నీ మెడ మీద మోయలేని భారం మోస్తున్నావు. కుటుంబంలో భారం, చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతున్నావు. అవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి? నీ భుజముల మీద భారం పోవాలంటే, నీ మెడ మీద ఆ యొక్క కాడి పోవాలి అంటే చూడండి ఎట్లా పోతాయంటే, నీవు బలిసినందున, ఇంగ్లీష్లో ఏమంటారంటే అనాయింటెడ్, నీవు అభిషేకించబడినందున ఏమవుతుంది చూద్దాం. ఆ కాడి విరక్కొట్టబడును. హల్లెలూయా. ఆ బరువు పోతుంది, ఆ బాధ పోతుంది. సాతాను నీ మీద, నీ భుజం మీద, నీ మెడ మీద మోయలేని భారాలు పెట్టాడు. నువ్వు బలహీనమైపోయావు, నీకు బలం లేదు. అందుకే వాటిని విరగొట్టలేకపోతున్నావు, వాటిని తీసేయలేకపోతున్నావు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు బలమైన ఆహారం రోజు తీసుకున్న దాన్ని బట్టి ప్రతిరోజు వాక్యం చదవాలి. 1 hour, 2 hour, 3 hour, 4 hours చదవాలి. చదివే కొద్దీ నువ్వు ఆత్మలో రోజు బలవంతుడు అవుతావు. బలిసి ఏమవుతావంటే ఆ బరువు విరగొట్టే శక్తి, ఆ కాటిని విరగొట్టే శక్తి, సాతాన్ని వెళ్ళగొట్టే శక్తి, సమస్యలను తరిమి కొట్టేటువంటి శక్తి, విశ్వాసం నీకు వస్తుంది. అందుకే 40 days ఫాస్టింగ్ ప్రే చేయాలి. నాతో కలిసి ఏకీభవించండి. కాబట్టి ఫాస్టింగ్ ప్రే యేసుప్రభు వచ్చేసారు. ప్రతి శోధన ముగించాడు యేసుప్రభు వారు. ఏ శోధన తప్పించుకు, ప్రతి శోధన నిలబడ్డాడు, ప్రతి శోధనను జయించాడు, అపవాదిని తరిమి కొట్టాడు. ఈరోజు నీ కుటుంబంలో చీకటి శక్తులు పనిచేస్తున్నాయి, వ్యాధులు పనిచేస్తున్నాయి, దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి, చేతబడి శక్తులు పనిచేస్తున్నాయి, అపవాది శక్తులు పనిచేస్తున్నాయి, అపవాది తంత్రాలు పనిచేస్తున్నాయి. చీకటి బలంగా నీ ఇంటికి కమ్ముకుంది. నువ్వు ఏం చేయలేని పరిస్థితి. ప్రభాను మొరపెడుతున్నావు. కానీ ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా నీ జీవితంలో ఈ 40 days ప్రేయర్ ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబంలో గొప్ప సాక్ష్యాలు రావాలని ప్రభుని వేడుకుందాం. ఈ 40 రోజుల్లో ఈ లైవ్ ప్రోగ్రామ్స్లో గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప సాక్ష్యాలు రాబోతున్నాయి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ 40 days ప్రేయర్ని మీరు నడిపించండి అయ్యా, నీ ఆత్మతో నడిపించండి, గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి కాడి విరగొట్టబడాలి, ప్రతి బరువు తీసివేయబడాలి, ప్రతి చింత వెళ్ళిపోవాలి, ప్రతి రోగం వెళ్ళిపోవాలి, ప్రతి అప్పు వెళ్ళిపోవాలి.
ప్రతి సమస్య మా కుటుంబం నుంచి వెళ్ళిపోవాలి తండ్రి. అటువంటి నీ ఆత్మ అభిషేకం, నీ ఆత్మశక్తి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. హలో, చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా, మీ సమస్య ఏంటి? ఈ రోజు అది నా కళ్ళు ఇబ్బందిగా ఉన్నాయని హాస్పిటల్కి వెళ్తాని కంట్లోను బీపీ పెరిగింది అన్నారండి. అంటే ఒంటికి బీపీ ఉన్నట్టే కంటికి బీపీ ఉంటుంది అంటండి. ఓకే ఓకే, సరే. మీ పేరు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అనేక మంది కాల్ చేస్తున్నారు కాబట్టి సింపుల్ ఒక లైన్లో చెప్పండి మీ సమస్యని. లైవ్లో ఉన్నవారు అందరూ కూడా సింపుల్ ఒక లైన్లో చెప్పండి సమస్యని. ఎందుకంటే అనేక మంది కాల్స్ చేయాలి కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి సింపుల్ ఒక లైన్లో చెప్పండి దయచేసి. మీరు కావాలంటే పర్సనల్గా మళ్ళీ కాల్ చేయండి. మీతో ఎంతసేపు నేను మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను, మీ సమస్యను నోట్ చేసుకుంటాను. తర్వాత మీరు కాల్ చేయొచ్చు. తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత 7 తర్వాత చేయండి. మీరు 7 తర్వాత మీరు కాల్ చేయండి. చేయండి. ఓకే అండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. సత్యనారాయణ గారిని బట్టి నన్ను మొరపెడుతున్నాను. ఇదిగో నీ శక్తి, నీ జీవము ఆయన తండ్రి. ఇదిగో ఆ బీపీ లెవెల్స్ని కొట్టివేస్తున్నానయ్యా. స్టాప్ ద పవర్ ఆఫ్ బీపీ. రిమూవ్ హిమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీకు శక్తి దయచేయను ఆయన తండ్రి. ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేయండి. ఆ కంటి చూపు పెంచండి. నీ బలం ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో హలో హలో, చెప్పండి అయ్యా. మీ పేరు, సమస్య చెప్పండి. నా పేరు కాంతారావు అండి. నాకు ఎన్నుపోసు బాగా నొప్పి వస్తుంది సార్. ఎప్పటి నుంచి నొప్పి వస్తుందయ్యా? ఎన్నుపోసు చాలా నొప్పి ఉంటుందా? చాలా నొప్పి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. ఏం పేరు చెప్పారు మీ పేరు? కాంతారావు సార్. కాంతారావు గారు, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్టాప్ ద పెయిన్ విల్ బి డిసపియర్ ఇన్ హిస్ బాడీ రైట్ నౌ. ఆ వెన్నెముకలో జీవాన్ని రిలీజ్ చేస్తున్నాను అయ్యా. జీవింపజేసే శక్తి అయా, ఎముకలకు నీ పునరుత్థాన శక్తి, ఆ నొప్పి అంతా వెళ్ళిపోవును గాక యేసు నామములో. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపునాయి నా బిడ్డను అయా. తగ్గని ఆ నొప్పిని ఇప్పుడే యేసు నామములో తగ్గిపోవును గాక. నీ నామములో శక్తి ఉంది నాయన. అయా బిడ్డ విశ్వాసముతో ఫోన్ చేశాడయ్యా. నీ కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ హస్తము తాకు నాయన ఇప్పుడే. ఇదిగో ఆ వెన్నుపూసలో వేడి పుట్టాలి. వెన్నుపూకలో, ఆ వెన్నుపూసలో అయా చల్లము దయచేయండి నాయన. నీకు స్తోత్రం. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అయ్యా. తగ్గిపోతుంది, డోంట్ వరీ. తర్వాత కాల్ చేయండి అయ్యా. హల్లెలూయా, వందనాలు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. కొద్దిగా కుటుంబ సమస్యలుగా ఉన్నాయి. ఓకే. నేను ఫాస్టింగ్ ఉన్నాను. కొద్దిగా అప్పుల బారిని నేను వెదవరాలండి. అప్పుల బాధ నేను బాగా వేసారిపోతున్నాను. సాధన కోరుతున్నానండి. మీ పేరమ్మా? సౌభాగ్యం అండి, గుంటూరు. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా? కళ్ళు మూసుకోండి. ప్రభువా, భర్త లేని వారి పక్షంగానైనా భర్త అయి ఉంటానన్న దేవుడు తండ్రి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు తండ్రి పట్టి పీడిస్తుండగా ఇదిగో యేసయ్యా నీ కృప చూపు తండ్రి. బిడ్డను దర్శించు నాయన తండ్రి. నీ కార్యాలు జరిగించు తండ్రి. ఇదిగో నీ వెలుగు ఆ ఇంట్లో కుమ్మరించు నాయన తండ్రి. బిడ్డకు తోడుగా ఉండి నాయన నీ చేయి పెట్టి నడిపించండి తండ్రి. ఎన్ని సమస్యలు నాయన ఉన్నప్పటికీ ఉపవాస ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆ బిడ్డ జీవితంలో ప్రతిరోజు ఒక గొప్ప కార్యం మీరు జరిగించండి తండ్రి. అయ్యా బిడ్డను మీరు కాపాడండి. ఆ సౌభాగ్యమ్మను మీరు దర్శించు నాయన తండ్రి.
ఇదిగో విశ్వాసముతో చేసే ప్రతి పనికి నువ్వు ఫలం ఇచ్చే దేవుడు నాయన. తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రతిరోజు అయా ముగించే వరకు తండ్రి ఒక్కొక్క గొప్ప కార్యం బిడ్డకు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని, ప్రతి సమస్యలన్నీ తొలగిపోయినా నా తండ్రి శాంతి సమాధానము నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడమ్మా నీ ఎడల. విశ్వాసంతో కొనసాగించు ఫాస్టింగ్ ప్రేయర్, ఓకేనా? ముగించే లోపల చాలా సమస్యలు తీరిపోతాయమ్మా, డోంట్ వరీ. ఓకే అమ్మా. ఎన్ని రోజులు చేస్తున్నారమ్మా ఫాస్టింగ్ ప్రేయర్? 41 రోజులు. ఓకే, చేయండి. 10 రోజుల, 20 రోజుల, 1 వీక్, 30 డేసా, 40 డేసా, 50 డేసా, మీ విశ్వాసాన్ని బట్టి మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 40 చేయాలని ఏం లేదు, 10 డేస్ చేయండి, 20 డేస్ చేయండి. మీ యొక్క ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు చేయండి. హల్లెలూయా. హలో 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 చెప్పండి అమ్మా, చెప్పండి. నేను అందరి కొరకు ఉపవాస ప్రార్థన చేయబోతున్నాను. మీరు SMS ద్వారా మీరు ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే, మీ పేరు, మీ సమస్యను పెడితే నేను మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన పెట్టబోతున్నాను. హలో హలో వందనాలయ్యా, చెప్పండి అయ్యా. మాది కడప జిల్లా బద్వేలి. నాకు జాబ్ పోయి 1 సంవత్సరం అయింది. ప్రార్థన చేయండి. బద్వేల్. ఏం పేరయ్యా మీ పేరు? మల్లికార్జున. మల్లికార్జున. బద్వేలా మీది? బద్వేలి. ఏం చేస్తారయ్యా మీరు? నేను ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్ పాస్టర్. హెడ్ కానిస్టేబులా? ఆర్టీసీలో హెడ్ కానిస్టేబుల్. ఓకే, మీ పేరు? మల్లికార్జున. ఇప్పుడు లేదా, పోయిందా? ఓకే, ఏం ప్రాబ్లం అయిందయ్యా? హలో. సరే, ఏమి అది ఉద్యోగం పోయిందా? ఉద్యోగం రిమూవ్ చేశారు. మరి ఇస్తామంటారు. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. అయా యేసు రాజా నీకు స్తోత్రం. అయా ఉపవాస ప్రార్థన వల్లనే మరి గొప్ప కార్యం చేస్తారని మీరు మాట్లాడారు. మల్లికార్జున గారు ఉద్యోగం నైనా ఇప్పుడే నీ దూతను రిలీజ్ చేస్తున్నాను. ఆ డిపార్ట్మెంట్లో మీరు మాట్లాడండి ప్రభా. అతని ఉద్యోగం తీసుకోవడానికి మీరు సహాయం చేయండి, కనికరించండి, నీ కృప చూపండి నాయన. ఉద్యోగం కొరకు ఎన్నో సమస్యలు తండ్రి, కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. రాకుండా చేస్తున్న శక్తులు, కృంగదీస్తున్న శక్తులు ఆ ఇంట్లో నుంచి, అతని శరీరంలోంచి యేసు నామములో వెళ్ళిపోవును గాక తండ్రి. అతి త్వరగా ఉద్యోగం వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో త్వరగా వచ్చును గాక తండ్రి. అయా నీ హస్తము చాపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ఒక 1 వీక్ మీరు చేయండి ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యా, చేయండి. ఖచ్చితంగా దేవుడు త్వరలో ఇవ్వబోతున్నాడు మీకు ఉద్యోగం. ఓకే, ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో హలో చెప్పండి. వందనాలు అయ్యా, చెప్పండి అమ్మా. వస్తుందమ్మా, చెప్పండి, మాట్లాడండి త్వరగా. మన ఉద్యోగం పోయిందండి. పోస్ట్ లో చేసి ఇవ్వడండి, ఉద్యోగం పోయిందండి. ఆ బిడ్డకి వాళ్ళు చేయాలనుకుంటున్నాం. పరిశుద్ధేవా మా కోసం ప్రార్థన చెయ్యండి. ఏం పేరమ్మా మీ పేరు? సరే, కళ్ళు మూసుకొని ప్రభా, కోల్పోయిన ఉద్యోగం తిరిగి వచ్చినట్లు ప్రవచిస్తున్నాను. వచ్చునుగాక యేసు నామములో. ఆటంకపరుస్తున్నటువంటి, ఆగిపోయినటువంటి సమస్యలు వేధిస్తున్నప్పటికీ యేసయ్యా ఇప్పుడే ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటున్నాను అయ్యా. యేసు నామములో ద్వారాలు తెరవబడిన గాక తండ్రి. ఆ ఉద్యోగం వచ్చుటకు కృప చూపిన ఆయన బిడ్డ జీవితంలో ఒక మార్గం సరళం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హలో హలో చెప్పండి అయ్యా. హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి 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 అమ్మా.
ఇంట్లో చాలా సమస్యలు అంకుల్ కుటుంబంలో. ఓకే ఓకే, విన్నారు కదా వాక్యం రోజు. విన్నా చేస్తారా ఫాస్టింగ్ ప్రేయర్? ఫాస్టింగ్ అంటే నేను ప్రతి శుక్రవారం ఉంటాలే కానీ ఈ రోజు రాత్రి నుంచి జ్వరం అంకుల్ నాకు. అవునమ్మా, కంటిన్యూగా చేయాలి ఫాస్టింగ్ ప్రేయర్, కంటిన్యూగా చేయండి, కంటిన్యూగా చేయాలి. అంటే ఒక 1 వీకా 50 డేసా 20 డేసా చేయండి, ఖచ్చితంగా సమస్యలన్నీ పోతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. కుటుంబ సమస్యలని మీరు తొలగించండి అయ్యా, గొప్ప కార్యం చేయండి, విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు అపర్ణ అండి. చెప్పండి అమ్మా. పొద్దున నుండి సిక్ అయిందండి, అసలు శాతం అయ్యట్లేదు. మంచండి నాకు ప్రార్థన చేయరా. ఏమైందమ్మా? సిక్ దేంట్లో అయ్యారు మీరు? నీరసంగా ఉంది ఇలా పొద్దున్న నుండి. ఓకే ఓకే, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఓ పరిశుద్ధాత్మడా, 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 ఇప్పుడే మీరు తాకండి. యూ సిక్నెస్, యూ వీక్నెస్, లివ్ హర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిలీజ్ స్ట్రెంగ్త్ ఇన్ హర్ రైట్ నౌ. ఐ రిలీజ్ స్ట్రెంగ్త్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా నీ పరిపూర్ణమైన శక్తి, నీ సిలువ శక్తి ఆ బిడ్డలు నింపినైనా లేచి నడుచుటకు శక్తిని ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో, వందనాలు. చెప్పండి అమ్మా. అదే మా పాప ప్రార్థించానండి. ఏమైందమ్మా పాపకి? పాప పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుందండి, బిడ్డలు లేరు, స్థలం కోసమని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఏం పేరమ్మా? మెర్సీ అండి. కళ్ళు మూసుకోండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కళ్ళు మూసుకోండి. మెర్సీ అయ్యా, మెర్సీ మీద నీకు మెర్సీ దయచేయండి తండ్రి. అయ్యా కృప చూపు నాయన, కృప చూపు తండ్రి. యేసయ్యా గర్భము తెరవండి తండ్రి, గర్భద్వారాలు యేసు నామములో తెరవబడును గాక. నీ పరిశుద్ధ రక్తముతో ఆ గర్భమును కడిగివేయండి నాయన. వాష్ యువర్ womb by the blood of Jesus. Be open right now in the name of Jesus. I anoint that womb in the mighty name of Jesus. అతి త్వరగా గర్భము ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. వందనాలు అయ్య గారు. చెప్పండి అమ్మా, చెప్పండి. మరి కమ్మునూరు అయ్య గారు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా గురించి ప్రార్థన చేయరు అయ్య గారు. నా పేరు జయలక్ష్మి. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. టచ్ హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, హీల్ హర్ హెల్త్. Be healed right now in the name of Jesus. I release an anointing of the Holy Ghost. I release an anointing of the Holy Spirit. Touch her body. Stop every sickness, every disease from her. I pray in the name of Jesus. యేసయ్య నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. గ్రూప్ ప్రేయర్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ఏకీభవిస్తే గ్రూప్ ప్రేయర్ చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎంతమంది ఏకీవిస్తున్నారో, ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది చూడబోతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నానా విధమైన రోగముల చేత బాధపరుచున్న వారిని చూస్తుండగానే నీ అభిషేకం, నీ ప్రభావం వల్ల నీకు వెళ్ళిన గాక. అప్పుల సమస్యలు తొలగిపోను గాక, ద్వారాలు తెరవబడును గాక తండ్రి, గర్భఫలాలు తెరవబడును గాక యేసు నామములో. ఈ మాట వింటుండగానే తండ్రి వారిలో నీ పరిశుద్ధాత్మ ప్రభావము పనిచేయును గాక తండ్రి. ఎవరు చూస్తున్నా సరే, వింటున్నా సరే, చూడబోతున్నా సరే తండ్రి, ఇదిగో నీ ప్రభావం ఇన్స్టెంట్గా వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. క్యాన్సర్ రోగుల కొరకు ప్రార్థన, ఎయిడ్స్ రోగులు, టీబీ రోగులు, కిడ్నీ రోగులు, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు తండ్రి మీరు విడిపించండి, స్వస్థపరచండి. మరొక రోగుల నుంచి విడిపించండి నాయన. చెప్పుకోలేని రోగులతో బాధపడుతున్నవారు, బీపీలతో, షుగర్లతో బాధపడుతున్నవారు ఇప్పుడే నీ ప్రభావం, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఇప్పుడే అన్ని వైపులా వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను, వేడుకుంటాను. అన్ని వైపులనైనా వారి కుటుంబాల్లోకి వెళ్ళండి తండ్రి. నీ గొప్ప శక్తి ఇప్పుడే వారిని నింపబడును గాక. టచ్ దెమ్ ఎవ్రీ హౌస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి గృహము నాయన విడిపించబడాలి, ప్రతి గృహము వెలిగించబడాలి, ప్రతి గృహములో సమస్యలు తొలగిపోవాలి తండ్రి. నీ కృప చూపమని ఈ 40 days ప్రేయర్ని నాయన అనేకులు చేయడానికి చేసి వారు గొప్ప కార్యాలు పొందుకొని వారు ఆత్మలో బలవంతులు కావడానికి నీ కృప దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి,